జిల్లా వరంగల్లోని నర్సంపేట కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలకు దిగారు. చునికమ్మ టీసీసీ అధ్యక్షురాలు ధ్వనంతి లఖావత్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక టీసీ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశారు. ఇక మరోవైపు నర్సంపేటలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సీన్ మారింది. బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మరి మోడీ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద ఆరోపణలు వేసిన సందర్భంగా కోర్టు తీర్పు ఏదైతే పాజిటివ్గా వచ్చిందో సందర్భంగా వారి పట్ల నిరసన ఈరోజు జనగాంలో తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు మోడీ, అమిత్ షా గద్దె మీద కూర్చున్నారు. అది ఏ దేశంలో కూర్చున్నారు? నెహ్రూ గారి కుటుంబము త్యాగం చేసి తీసుకొచ్చిన ఈ భారతదేశంలోనే కదా వారు ఈరోజు గద్దెనెక్కిర్రు. మరి త్యాగాలకు మారుపేరు, త్యాగాలకు ముందున్న భారతదేశానికి ఆస్తులు కూడా లేకుండా ఆస్తులను కూడా దారబోసిన కుటుంబం ఏది ఉంది అని అంటే నెహ్రూ కుటుంబం అని చెప్పేసి మనందరం కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో మరి బ్రిటిష్ వారితో పోరాటం చేసే సందర్భంలో అందరినీ ఒక దాటి మీద తీసుకురావడానికి మోతీలాల్ నెహ్రూ గారు మరి ముందున్నారు. అదే లెగసీని కంటిన్యూ చేసుకుంటూ నెహ్రూ గారు కూడా మరి 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత వారి కూతురైన ఇందిరాగాంధీ గారు కూడా ఈ దేశం కోసం మరి ప్రాణత్యాగం చేశారు. ఆ తర్వాత అదే కంటిన్యూ చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు మన దేశాన్ని అన్ని దేశాలతో పాటు పోటీలో ముందుంచాలనే ఉద్దేశంతో వారు పోరాటం చేస్తున్న సందర్భంలో ప్రాణత్యాగం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత సోనియమ్మ మరి రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా మరి ఈ ప్రతిపక్షాల కుట్రల మూలంగా వారు రెండు సార్లు కూడా ప్రధానమంత్రి అవకాశం కూడా వారు త్యాగం చేయడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు